ఎప్పుడు ఇంతే ఏ బ్రహ్మణ కొందరు ఎప్పుడు అనవసరంగా బ్రహ్మణ చేసుకున్నాను అనేసి అయితే కొంచెం కూల్ అయ్యి కోల్డండి నచ్చిన సంగతి ఏమో కానీ ఈరోజు సాయంత్రం అలా బీచ్కి వెళ్ళి అక్కడి నుంచేమో అలాగా సినిమాకి వెళ్ళి ఆ తర్వాత నైట్ డిన్నర్. మన వాకర్స్ క్లబ్ సోదర సోదరీమణులకి అలాగే ఎలయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా ముందుగా శుభోదయం. మనం ఈ ఉపన్యాసం చెప్పుకునే ముందుగా ఒక విశ్వ సూత్రాన్ని చెప్తాను. అందరూ కూడా దయచేసి నాతో గొంతు కలిపి గట్టిగా చెప్పండి, కాలు దద్దరిల్లేలా చెప్పండి. అందరూ కూడా ప్లీజ్ కీప్ క్వైట్ అండ్ సైలెన్స్. మంచి విశ్వ సూత్రాన్ని చెప్తాను, దయచేసి అందరూ నాతో గొంతు కలపండి. సర్వే జన సుఖినో సంస్థ సుఖినో భవంతు. విశ్వ మానవ సౌభ్రాతృత్వ వృద్ధిరస్తు. వసుదైక కుటుంబ అవతారణమస్తు. ఈ సృష్టి యావత్తు ప్రేమతత్వంతో నిండి ఉంది. తథాస్తు తథాస్తు తథాస్తు. మీకు ఈ యొక్క విశ్వసూత్రం యొక్క అంతరార్థం ఈసరికి అర్థమై ఉంటుంది. అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు. వసుదైక కుటుంబం అవతారణ వస్తుంది. చూసారా ఎంత అందరం కూడా ఇలా కలిసి ఒక వసుదైక కుటుంబం లాగా అన్ని ఇజాలకి అతీతంగా, ఇజం అంటే రకరకాల ఇజాలు ఉంటాయి మనుషుల్లో, ఆ ఇజాలకి అతీతంగా స్వార్థం స్వార్థం. ఏమిటి స్వార్థం? నేను, నా పెళ్ళాం, నా పిల్లలు, నా కుటుంబం, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా సంపాదన, నేను కోట్లు గడించాలి, ఇంకా కోట్లు గడించాలి. ఇలాంటి ప్రస్తుత తరుణంలో మనం సమాజ బాధ్యతని విస్మరించకుండా సమాజానికి మనం ఏమి చేయగలము అని ఆశించిన రోజునే ఈ మనిషికి సార్థకత కలుగుతుంది. మీకు అందరికీ తెలుసు, అన్ని జన్మలలో కల్లా మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ. మనం గతంలో కానీ గత జన్మలలో కానీ చేసిన దుష్కర్మలన్నిటిని విపాకం చేసుకునే కొరకు భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశం, ఇది మానవ జన్మ. ఈ జన్మని మనం సార్థకం చేసుకోవాలి అంటే మన వంతు ఈ సందర్భంగా ఇలాంటి క్లబ్బులు, ఎలయన్స్ క్లబ్లు లేకపోతే ఈ క్లబ్బులు లాంటివి ఏర్పాటు చేసుకుని ఆసక్తి ఉన్న వారందరూ ఒక సమూహంగా ఏర్పడి సమాజ సేవలో పాల్గొనడం చాలా హర్షించదగిన విషయం. ఇలాంటి క్లబ్బులు ఇంకా మరిన్ని రావాలి. ఎందుకనంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో 2002వ సంవత్సరం నుంచి వాకింగ్ చేసుకుంటా ఒకళ్ళిద్దరిని కలిసి తిరిగేవాళ్ళం. అలాగా ఇవాళ 25 మంది మా కుటుంబ సభ్యులుగా తయారయ్యాము. అన్నిటికీ, అన్ని ఇజాలకి అతీతంగా మేమందరం కూడా ఎవరింట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా మేమే కనీసం ఒక 70-80 మంది అందరం మా సంఘంలో కూడా సభ్యుడిగా చేరడం జరిగింది. తర్వాత నాకు తెలిసిందే ఆయన సామాన్యుడు కాదు అని. 1955 సురవరం అనే గ్రామంలో, అక్కడి నుంచి ఓకే అక్కడ తుని దగ్గర జన్మించారు. తర్వాత 1977లో కనకలక్ష్మి గారితో వివాహం చేసుకున్నారు. తర్వాత 96 నుంచి ఆయన 94 నుంచి వ్యాపారాల్లో అడుగుపెట్టి ప్రగతి బోర్వెల్స్ అనే సంస్థను స్థాపించి గాజువాకలో వ్యాపారం చేసేవారు. తర్వాత ఒక సిటీ కేబుల్ నెట్వర్క్ లాంటి ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసి అది ఇవాళ కాలగమనంలో ఎయిర్టెల్ సంస్థగా మార్పు చెందింది. ఆ తర్వాత 2005వ సంవత్సరం నుంచి ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్ రంగంలోకి, వ్యాపారంలోకి దిగి ఆయన ఒక సమాజాభివృద్ధి కోసం, మంచి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఒక చక్కటి శ్రీగంధం తోటలని అభివృద్ధి చేసి సమాజానికి ఎంతో ఉన్నతమైన విలువైన ఆక్సిజన్, మనిషికి ప్రాణవాయువు, అలాంటి ఆక్సిజన్ ఇచ్చే వ్యవహారాలని ఆయన నిర్వహిస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఇది
మనకి ఎవరికి కనిపించదు. మనం గాలి పీలిస్తే కానీ బతకలేము, మీ అందరికీ తెలుసు. కానీ గాలిని మీరు చూడగలరా? చూడలేరు. అలాగే ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా అలాగ గుప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాంటి మనిషి మా యొక్క కుటుంబంలో చేరటం మాకు చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాము. చాలా సంతోషం. నిర్లక్ష్యం చేస్తాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం? ధన సంపాదనలో పడి, లేకపోతే వ్యాపార కార్యకలాపాల్లో పడి, లేకపోతే ఇతర కార్యక్రమాల మానసిక సంఘర్షణల వలన కానీ అనారోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక్కసారి అనారోగ్యం అయిన తర్వాత కానీ మనిషికి బుద్ధి రాదు, మనిషి బుద్ధి తెచ్చుకోడు. అప్పుడు నేనేం చేయాలి, ఏ మందులు వాడాలి, ఈ మందులు మింగకుండా ఎలా బ్రతకాలి, అప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా మనకి వేదకాలం నుంచి ఋషులు మహామునులు అందరూ కూడా చాలా మార్గాలు ఇచ్చారు. కానీ మనం వీటిల్ని కూడా గుర్తించకుండా మనం దైనందిన జీవితంలో ఒక అనామకులుగా బ్రతుకుతున్నాం అనడంలో అతిశయోక్తి లేదు. దీనికి పరిష్కారం, ఒక చిన్న పరిష్కారం చెప్తాను. మీరు అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నించండి. దాని పేరే ధ్యానము లేదా మెడిటేషన్. ఏమీ లేదు దీంట్లో చేసేది, ఏమీ లేదు, కష్టం లేదు, నష్టం లేదు, ఏమీ లేదు. ధ్యానం. కళ్ళు మూసుకొని బాసీ పట్టేసుకుని కింద కూర్చొనే వాళ్ళు అయితే కింద కూర్చోవచ్చు, లేదా కుర్చీలో కూర్చొని కాళ్ళు మడత వేసుకుని వేళ్లలో వేళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకొని మనసును శూన్యం చేసుకుని 1 గంట కూర్చోండి. పొద్దున్నే లేచి బ్రహ్మ ముహూర్తం వేళ 5 గంటల నుంచి 6 గంటల వరకు, లేకపోతే 4 కాడి నుంచి 5 వరకు మీ కన్వీనియన్స్ని బట్టి ఒకే ప్లేస్లో ఒకే సమయంలో రోజు 1 గంట సేపు మీరు అవకాశాన్ని బట్టి ఒక మెడిటేషన్ చేసుకుంటే మీ ఆరోగ్యం మరింతగా వృద్ధి చెందుతుంది. లోపల ఉన్న చిన్న అనారోగ్యాలు ఆటోమేటిక్గా మీకు క్లియర్ అయిపోతాయి. తర్వాత మీరు అంటుంటారు అప్పుడప్పుడు హార్డ్ డిస్క్లు క్లీన్ చేసుకోవాలి కంప్యూటర్లో అని. ఎప్పుడైతే ఈ మెడిటేషన్ చేస్తారో ఈ మనసులో ఉన్న చెత్త అంతా కూడా చాలా వరకు తుడిచివేయబడుతుంది. అది ఎప్పుడైతే తుడిచివేయబడిందో మనిషికి మంచి హెల్త్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నాడీ మండలం అంతా కూడా సకల. ఈ మహిళని మనం గౌరవించుకోవాలి. ఇంటికాడ మనకు తల్లి, చెల్లి, అక్క వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయతలు వెలకట్టలేనివి. వాళ్ళు ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని అందరికీ తెలిసిన విషయమే. ఇది మనం గ్రహించి మన మహిళలను మనం గౌరవించుకోవాలి. మన మహిళలను కూడా మన ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకునేటట్టు చేయాలి. చేసి తద్వారా సమాజానికి ఉపయోగపడాలి. మహిళలను గృహానికే పరిమితం చేయకూడదు. ఇవాళ 4 ఏళ్ల క్రితం వరకు నా సొల్యూషన్ చెప్తున్నాను, ఏమనుకోకండి. మా ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కాదు. ఎందుకనంటే ఎంతసేపు ఇల్లు, సంసారం, వంట, పిల్లలు, చదువులు అనుకుంటూ ఉండేది. పిల్లలు సెటిల్ అయిపోయారు, పెళ్ళిళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 4 ఏళ్ల నుంచి ఫ్రీ అయిన తర్వాత, నేను అనారోగ్యం బాగైన తర్వాత కరోనా టైంలో కొంచెం అప్పటి నుంచి ఆవిడ బయటకు వచ్చి మెడిటేషన్ అంటూ మొదలు పెట్టించి ఇవాళ నేను ఇక్కడ అట్లాగండి సార్. సార్ తీస్తాడు అన్నీ వస్తాయి. సార్ ఇటు కొంతమంది అటు కొంతమంది నుంచో పెడతాను సార్. బొగ్గలు ఇచ్చాను ఇచ్చాను మీరు
అలా వేసి అలా వేసి ఇచ్చేసాక ఒకసారి ఉంచండి. నన్ను బాగారు ఎప్పుడు చెప్తుంటారు ఆయన యొక్క విజయానికి కారణం వాళ్ళు నాకు చూపించారు. అభిమానం చాలా 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 ఎక్కువండి. ఇవాళ వేరే పోకుండా వల్ల వెళ్ళిపోతున్నారు కాబట్టి చివరిదాకా ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక 40-50 మంది వేరే వాళ్ళు మన బర్త్డేకి వెళ్తున్నారు. అందుచేత వాళ్ళు ఎడవలసి వచ్చింది. అన్నిగా బాగుంటుంది ముందుకు వెళ్ళిపోయారని మీరందరికీ మా విజయపాల్ శేఖర్ గారికి మీకు ఎంత చెప్పినా తక్కువే వారి గురించి. అసలు ఈ పేపర్లు కానీ ఈ అరవై కానీ అంతా వారి వెనకాల ఉంటేనే ఎన్ని ముందుకు వచ్చేస్తాయి. వారు లేకపోతే ఏమి ధర్మ దేనికైనా వారే ముందుంటారు. వారి గురించి అంత కానీ చాలా ఎంత చెప్పినా మీకు తక్కువే. మీకు సెపరేట్ సారీ. Now we request all our chief. Give us the names of your clubs who are doing the banner presentation. Still pending. Club presidents. Establish the universal philosophy of service and fellowship for sake of world peace. Thank you. 1 minute silence for world peace. Request members to observe 1 minute silence for world peace. Thank you. మీరందరూ ఎంతో టైం ఓచుకుని మా వాకర్స్ క్లబ్ వాళ్ళు కొద్దిగా మీకు ఇబ్బంది పెట్టుండొచ్చు అంటే టైం డిలే గురించి. అయినా మీరందరూ Okay. Now one lucky clip. Let's see who is the first lucky winner. చిరంజీవి గారు కొట్టినూరు చిరంజీవి గారు. Okay. Let's all congratulate the first lucky winner of this day. Followed by North Club. రెడీగా ఉండాలండి. North Club తర్వాత తుని. Request Governor sir to receive the banners. ఒక్క నిమిషం Oh, super. What's that? పెట్టే